నమస్తే అండి. నమస్తే సార్. ఇప్పుడు ఈరోజు విశాఖపట్నంలో ఈరోజు సాయంత్రం నేవల్ బేస్ ఉత్సవాలు జరుగుతున్నాయి. బీచ్ దగ్గర జరుగుతాయి అంట. అది ప్రతి సంవత్సరం January 4th విశాఖపట్నం. చంద్రబాబు గారు ఆ ఉత్సవాలకి అటెండ్ అవుతున్నారు. మరి అద్భుతమైన విషయం, ఆశ్చర్యగొల్పే విషయం అసలు అంటే ఒక వెరీ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఈస్టర్న్ నేవల్ కమాండర్ ఆయన చంద్రబాబు గారిని ఈ కార్యక్రమం అయిపోయినాక వాళ్ళ ఇంటికి తేనేటి విందుగా ఆహ్వానించారంట. సో చంద్రబాబు నాయుడు గారికి దక్కిన అతి గొప్ప గౌరవం అనుకోవాలి దీన్ని. దీన్ని ఎలా మీరు విశ్లేషిస్తారు? సార్, ఇది మంచి ప్రశ్న. మీరు ఏదైతే అన్నారో చంద్రబాబు గారికి దక్కిన అత్యంత గౌరవం అని, అత్యంత గౌరవాల్లో ఇదొకటి కాదు, అత్యంత గౌరవం. వాస్తవంగా అది నిజమే. ఎందుకంటే సార్, మన కాన్స్టిట్యూషన్ ఏ విధంగా ఇంబెడ్ చేశారంటే ఆర్మీకి సంబంధించిన చీఫ్ ఉంటారు కదా, ఆయన కావచ్చు, అదేవిధంగా ఎయిర్ ఫోర్స్ చీఫ్ కావచ్చు, అదే విధంగా నావికా దళానికి సంబంధించిన చీఫ్ కావచ్చు, ముగ్గురు ఏ ఒక్క పిక్చర్ లో కూడా ఒకే చోట ఉండరు. ఎందుకంటే చాలా అరుదు. ఎందుకంటే దేశం యొక్క భద్రతకి అది కీలకమైన అంశం. అది ముగ్గురు ఒక చోట కలిసేదాని కాదు. మన కాన్స్టిట్యూషన్ ఆ విధంగా ఇంబెడ్ చేసింది. మిగిలిన పాకిస్తాన్ కావచ్చు, మిగిలిన దేశాల్లో మనం చూస్తే ఆర్మీ వాళ్ళు ప్రభుత్వాలపైన దాడి చేసి వాళ్ళు హస్తగతం చేసుకొని వాళ్ళు ప్రెసిడెంట్లు అయిపోయి ఉంటారు. అవును, చాలా దేశాలు చూసాం. ఇక్కడ అటువంటి అంటే అతని ఫోర్స్ ఎట్లాంటిదంటే ఒక నావీ ఫోర్స్ చీఫ్ అతనిది, ఈస్టర్న్ నేవల్ బేస్ కమాండర్. అవును, ఒక ప్రధానమంత్రికి ఉన్నంత పవర్ ఉన్నట్లే. ఏమంటే దేశం పైన భక్తితో, ఆ పాలిటిక్స్ ఇవన్నీ తెలియదు కాబట్టి ఆయన ఒక అదే దృష్టితో ఉంటాడు. ఆ రేంజ్ విలువ అది. అటువంటి ఆయనతో మన బాబు గారు, మన ఆంధ్ర రాష్ట్రం యొక్క చీఫ్ మినిస్టర్ ఈ రోజున తేనెటి విందులో పాల్గొనడం చాలా హ్యాపీ అయిన విషయం సార్. అరుదైన సంఘటన. ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రికి దక్కలేదు. సార్, ఆంధ్రాలో దక్కల. ఎందుకంటే సార్, ఇప్పుడు ఒకవేళ అటువంటి పొజిషన్ లో ఉండేవాళ్ళు ఎవరితో మీట్ అయ్యి ఒక అర్ధగంట సేపు కలిసి ఉన్నారంటే అది చాలా సెక్యూరిటీ విషయం. ముందు లోటుపాట్లు చాలా కీలకంగా చర్చిస్తారు. అతను ఒకటే కాదు సార్, కింద పెద్ద టీం ఉంటుంది సెక్యూరిటీ సంబంధించింది. ఇవన్నీ వేరే చేసుకున్నాకనే బాబు గారికి ఆ సమయం ఆయన ఇవ్వడం జరిగింది. బాబు గారు మన సీఎం అయితే కావచ్చు కాక ఆయన మన బాబు గారికి సమయం ఇచ్చినందుకు మనం కూడా గర్వపడాలి. ఒక దేశంలో ప్రధానమంత్రి కంటే రాష్ట్రపతితో సమానం. అవును, యాక్చువల్ గా ఒక ప్రధాని ఒక రాష్ట్రపతితో సమానం. అదే సార్, గతంలో మనం చూసినట్లయితే విశాఖపట్నంలోనే గత సంవత్సరం ఇదే ఈ యొక్క నావెల్ కి సంబంధించిన ఇది ఒక ప్రోగ్రాం జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొన్నాడు. ఆ రోజున ఏం జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి ముందు వాళ్ళు కవాత్ చేస్తున్నారు ప్రక్రియలో భాగంగా. తల్లలు పట్టుకున్నారు సార్, మాకేం కరం రా, ఏం దరిద్రం రా నాయన ఇదని. ప్రతి సంవత్సరం వాళ్ళు చేయాలి సార్, తప్పదు. ఎందుకంటే మన ఎవరికి లేని చీఫ్ గెస్ట్ ఎవరు వచ్చినా వాళ్ళు చేయాలా అంటే దేశాన్ని కాపాడే వాళ్ళకి మాకి కర్మ పట్టింది అని వాళ్ళు తలలు పట్టుకున్నారు గత సంవత్సరం. అంటే ఒక దొంగకి, ఒక అవినీతి పరుడికి కవాత్ చేయాల్సిన పరిస్థితి ఏంటని చెప్పి తల పట్టుకున్నారు. మీరు చెప్పే యాంగిల్ ఆయన 151 మంది ఎమ్మెల్యేలు గల పెద్ద ప్రజానాయకుడు కదా. ఆ రోజు ఆయన సమయం ఇవ్వచ్చు కదా, తేనెటి విందో బ్రేక్ఫాస్ట్ ఏందో ఇట్లాంటి ఏ ఒక్క సమయం 2 నిమిషాలు వెచ్చించేదానికి కూడా వాళ్ళు అనుకున్నారు. ఆ తేడా చూడండి సార్, ఆ జగన్మోహన్ రెడ్డికి బాబు గారికి. సో మనం అందరం గర్వపడాల్సిన విషయం ఇది. ఎందుకంటే సార్, కీలకంగా దాంట్లో ఒక విషయం చెప్తాను. ఎక్కడైతే మనం ఈ విశాఖపట్నంకి సంబంధించి 972 కిలోమీటర్ల కోస్టల్ ఏరియా, ఏదన్నా బయట నుంచి పెద్ద పెద్ద స్టీమర్లు కావచ్చు, పడవలు కావచ్చు రావాలంటే కరెక్ట్ గా విశాఖపట్నం పోర్ట్ కి రావాల్సిందే డిఫాల్ట్ గా. ఇక్కడ ఏదైనా టీసీఎస్ కంపెనీ కాదు, కొన్ని పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ పెడతా ఉంటారు కదా సార్, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్. ఇప్పుడు జపాన్ కి సంబంధించి, నిపాన్ కు సంబంధించిన ఇండస్ట్రీస్, నేనంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ కాదు, అటువంటి ఏదైనా మెటీరియల్ ఎక్కడి నుంచి బయటకి ఎక్స్పోర్ట్ చేయాలన్నా ప్రతి దాంట్లో విశాఖపట్నం సంబంధించిన పోర్ట్ కీలకంగా వ్యవహరిస్తుంది. కానీ వాళ్ళు బాబు గారు అదే పనిగా తదేకంగా కష్టపడతానే ఉన్నారు సార్. రాష్ట్ర అభివృద్ధి కోసం కొత్త కొత్త పరిశ్రమలు తీసుకురావడం, ఈ విధంగా కష్టపడేటప్పుడు ఈయన కర్మ ఏంటంటే, బాబు గారి కర్మ, వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఈయన చెప్పిన సబ్జెక్ట్ అంతా వింటారు. అదొక ఇది సార్, బోర్డు పైన లేదా స్క్రీన్ పైన వేసి స్లైడ్స్ వేసి చూపించి, అయ్యా మీకు ఇంత రాయితీలు ఇస్తాము, ఇది వాటర్ ఫెసిలిటీ, ఇది రోడ్ ఫెసిలిటీ, ఇది క్లియర్ గా దాంతో పాటు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తారు. వాళ్ళు పక్కా ఇంప్రెస్డ్. ఎందుకంటే అసలు ఈ యొక్క ఏదైతే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కొత్తగా ఉండే టైంలో, వెస్టర్న్ కంట్రీస్ యూస్ చేసే టైంలో మైక్రోసాఫ్ట్ అధినేత సార్ బిల్ గేట్స్ మన ఇక్కడికి వచ్చినప్పుడు రకరకాల రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి.
మా రాష్ట్రానికి వస్తే బాగుండు, మా రాష్ట్రానికి వస్తే బాగుండని కాళ్ళకు బలపం కట్టుకొని సార్ దేశంలో ఎక్కడేం జరుగుతుంది, ప్రపంచంలో ఏం జరుగుతుంది అంత నాలెడ్జ్ పెట్టుకొని బాబు గారు క్లియర్ గా ఢిల్లీకి వెళ్ళిపోయి అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఆయన ఇంప్రెస్ చేసి ఆయన మన రాష్ట్రాన్ని తీసుకొచ్చాడు. అదే ఇక్కడ మన హైదరాబాద్ లో ఉన్నటువంటి మైక్రోసాఫ్ట్ సంబంధించిన కంపెనీ. సో ప్రతి ఒక్క డెవలప్మెంట్ లో బాబు గారి యొక్క చరిత్ర, బాబు గారి యొక్క కష్టం దాగి ఉన్నది. ఆయన ఒక మార్క్ 100% మార్కు. ఓకే, ఈ రోజు మన తరం అయిపోవచ్చు, తర్వాత తరంలో అయినా బాబు గారంట చేశాడంట గారు కూడా అనరు. కాలం మారిపోయింది సార్. ఎంతసేపు ఫేస్బుక్ సోషల్ మీడియా కాలం, మనుషులంటే విలువలే ఓడు ఈడు అనేది ఇదంతా కాలం. కానీ బాబు గారు చేసిన ఆ యొక్క ఏదైతే డెవలప్మెంట్ కి సంబంధించింది రాష్ట్ర అభివృద్ధిలో, మన తెలుగు ప్రజల యొక్క అభివృద్ధిలో ఇంచులో ఆయన దాగి ఉన్నాడు సార్. 1994లో మన్మోహన్ సింగ్ గారు కీలకమైన రిఫార్మ్స్ తీసుకొచ్చినప్పుడు తొలి దశగా అందుకున్న వ్యక్తుల్లో బాబు గారు మెయిన్. ప్రతి ఒక్కటి అందిపుచ్చుకొని అంత స్పీడ్ లో తీసుకెళ్లిపోయినాడు మన ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం. ఈ సమయంలో ఇవన్నీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ బాబు గారు ఇచ్చినప్పుడు వీళ్ళు ఏమన్నారు, ఆఖరి క్వశ్చన్ మొత్తం వింటారు, లాస్ట్ లో ఒక క్వశ్చన్ మొదటికి వస్తారు, ఏది మొత్తం విన్నాక రాముడికి సీత ఏమవుతుంది అని అడుగుతారు కదా. ఆ విధంగా అయ్యా గతంలో కూడా మీరు చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు, మళ్ళీ ఇంకొకసారి జగన్నాథుడు కన్నా వస్తే మా పరిస్థితి ఏంది, ఇప్పుడు అశోక్ లైలాండ్ అనే కంపెనీ గతి ఏందో మనం చూసాం. అవును, 2019 ఎలక్షన్స్ కు ముందు మొత్తం ఈ యొక్క మొత్తం ఎస్టాబ్లిష్మెంట్ అయిపోయింది సార్ అశోక్ లైలాండ్ కి సంబంధించిన కంపెనీ. ఇంకా 4 నెలలోనో 5 నెలల్లోనో కంపెనీ ఓపెన్ అవుతుంది, జాబ్స్ అన్ని వస్తాయి అనే టైంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసారు ప్రభుత్వంలోకి. అది ఎట్టపోయిందో ఏమైపోయిందో అశోక్ లైలాండ్ అనే పేరు మళ్ళీ వినలా. వాళ్ళు కూడా ఈరోజు మళ్ళీ పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమైనారు, మళ్ళీ జాబ్స్ ఇవ్వడానికి సిద్ధపడినారు. రూట్ కట్టానే ఉన్నాయి సార్. దేశంలో ఎక్కడికైనా పెద్ద పెద్ద కంపెనీలు రూట్ కడుతున్నాయంటే పేద రాష్ట్రము, అట్టడుగు రాష్ట్రము, నలిగిపోయిన రాష్ట్రము, హింసించబడిన రాష్ట్రం అయినటువంటి ఆంధ్రప్రదేశ్కి క్యూ కడుతున్నాయి. ఎందుకు కడుతున్నాయి సార్? ఏది ఏమన్నా పెద్ద పెద్ద ఇంటెలిజెన్స్ ఉన్నారనా, పెద్ద పెద్ద యూనో ఇక సైంటిస్టులు ఉన్నారనా? ఉండొచ్చు కాక మనలో అంత టాలెంట్ ఉంది. ఈ యొక్క టాలెంట్ ని క్లియర్ గా క్లీన్ కట్ గా వాడుకునే వ్యక్తి ఎవరున్నారు, బాబు గారు. ఆయన చూసి క్యూ కడుతున్నాయి. అట్టయితే లాస్ట్ లో వీళ్ళు అడిగే ప్రశ్న మళ్ళీ జగన్ వస్తే ఏంది అన్నప్పుడు బాబు గారు గతంలో ఆలోచన చేసేవాడు, 2-3 నిమిషాలు టైం తీసుకునేవాడు. ఆయన పడిన దెబ్బలు అట్లాంటి అనుభవం, ఈ విషయంలో కూడా అనుభవం తెచ్చుకున్నాడు బాబు గారు. సెకండ్ థాట్ లేకుండా, సెకండ్ గ్యాప్ లేకుండా మీరు అంత ఆలోచన చేసే పని లేదు. ఈసారి ఏ విధంగా అసలు మీకు ఊహకు కూడా అందదో, ప్రతి విషయంలోనూ ప్రతి అవినీతిలోనూ ఆయన జగన్నాథుడి చరిత్ర ఉన్నది. ఏ నిమిషం పడుతుందో తెలియదు, 2 నెలల 3 నెలల 5 నెలల 7 నెలలు వేసుకో, ప్రతి దాంట్లోనూ కుర్తిలో పడిన ఎలక మాదిర ఆడు తప్పించుకునే పరిస్థితే లేదు అని చెప్తున్నాడు. బాబు గారు చెప్పింది అట్లా పక్కన పెట్టే సార్, మనం జనరల్ పబ్లిక్ కూడా ఒకసారి ఆలోచన చేద్దాం. రీసెంట్ గా సార్ తెలుగుదేశం సంబంధించి మెంబర్షిప్ డ్రైవ్ చేశారు. 85 లక్షల నుంచి 87 లక్షలు టచ్ అయింది ఈ రోజుకి మార్కు మెంబర్షిప్ డ్రైవ్ లో. ఆ డ్రైవ్ లో మీరు షాక్ అయ్యే విషయం ఒకటి చెప్తాను. అక్షరాల పులిపెట్టి ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి, పులివెందుల ఎమ్మెల్యే. ఆయనకు సంబంధించిన నియోజకవర్గంలో ఎప్పటి నుంచో వేళ్ళూరుకుపోయిన కుటుంబాలు, ఆ వైసీపీ యొక్క మూలాలు ఉంటాయి కదా, ఆ కాంగ్రెస్ నుంచి కావచ్చు, రాజశేఖర రెడ్డి నుంచి కావచ్చు, ఆ సమయం నుంచి ఉండే కుటుంబాలు కూడా టీడీపీలో జాయిన్ అయిపోయినాయి. ఏది దాదాపు 8,000 మంది మెంబర్షిప్ పులివెందుల్లో. ప్రతిదీ దాని యొక్క ఫలితమే మనం రీసెంట్ గా చూసాం కదా, సాగునీటి ఎలక్షన్ సంబంధించి పులివెందులో క్లీన్ స్వీప్ ఈ టీడీపీకి సంబంధించి. పులివెందుల్లోనే అలా ఉన్నప్పుడు ఇంకా మిగిలిన రాష్ట్రంలో ఇంకే విధంగా ఉంటుంది? మెంబర్షిప్ డ్రైవ్ లో దాదాపు 9 లక్షల మంది వైసీపీ వాళ్ళు టీడీపీలో జాయిన్ అయిపోయినారు. బాబు గారు సెకండ్ థాట్ లేకుండా 2 నిమిషాల్లో ఇదో మ్యాటర్ ఇది అని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అవసరం ఏం లే, బాబు గారు ఒక మాట చాలు. వాళ్ళు ఇంకా ఈ కంపెనీలన్నీ క్యూ కడుతున్నాయి డిఫాల్ట్ గా. మీరు అది ముందు ఆ వెలుగులేదో మీరే చూస్తారు, దాంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదు, ఆశ్చర్యం లేదు. మరో విధంగా నేను ఒకటి అడుగుతానండి, ఇవాళ చంద్రబాబు గారు ఈస్టర్న్ నేవల్ కమాండర్ గారి దగ్గర తేనీటి విందుకి హాజరవుతున్నారు ఈ రోజు సాయంత్రం. మరో పక్కన ఈ రోజు భారతిరెడ్డి పేరు మీద 700 కోట్ల స్కామ్ బయటపడింది. జగన్మోహన్ రెడ్డి భారతిరెడ్డితో కలిసి లండన్ చెక్ చేయడానికి సిబిఐ కోర్టు పర్మిషన్ కి పిటిషన్ వేశారు. అవును, 11వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు.
సో ఒక పక్కనే ఈయనేమో ఈస్టర్న్ నావల్ బేస్ కమాండర్తో మీట్ అవుతుంటే ఆయనేమో పెద్ద దొంగతనంలో బయటపడ్డాడు. ఏంటి జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు గారి గురించి ఏం చెప్తారు ఈ విషయంలో? సార్ బాబు గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా రాష్ట్ర ప్రజలకు సంబంధించి తద్వారా దేశ సమగ్ర అభివృద్ధి గురించి ఉంటుంది. మన రాష్ట్రం డెవలప్ అయితే ఆటోమేటిక్గా దీంట్లో మనం కట్టే ట్యాక్స్ అంతా ఎంతో దేశానికి కూడా వెళ్తుంది. ఆ రూట్లో బాబు గారు ఉన్నారు. ఈ క్రిమినల్ మైండ్ సెట్లు క్రిమినల్ గురించి పట్టించుకునే పరిస్థితుల్లో ఆయన లేరు. ఆ లైన్ అది ఉండొచ్చు కాక, కానీ ఆయనకి సమయం సరిపోవట్లేదు సార్. మన కర్మ ఏంటంటే ఆయనకి మన చీఫ్ మినిస్టర్కి తగినంత సమయం లేదు. రోజుకి ఆయన 18 గంటలు అయితే కష్టపడుతున్నాడు కాక, కానీ మొన్న ఒక పేరిని నాని అంట, ఈ యొక్క కొడాల నాని లేదా ఈ యొక్క విడదల రజని తిప్పి చూస్తే సార్ ఒక్కొక్కరు అవినీతి బయటపడతానే ఉండాలి. మనం ఆయన ఏం సమయం ఇవ్వాలా, ఏం బాధలు ఇవన్నీ? చీఫ్ మినిస్టర్ ఆయన్ని పట్టించుకునే పరిస్థితిలో ఉన్నాడా? మరి ఆయన పెద్ద పెద్ద వాళ్ళని జైల్లో లేదని చెప్పి చాలా మంది వాపోతున్నారు, బాధపడుతున్నారు. కానీ ఈ విజిలెన్స్ అనేది క్లియర్ కట్గా నెమ్మదిగా పనిచేస్తా వస్తాం సార్. అట్ ద సేమ్ టైం ఈ జగన్మోహన్ రెడ్డి ఈయన దేశ సమగ్ర అభివృద్ధి గురించి ఈయన ఆలోచన చేస్తా ఉంటే, ఈయన ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే ఎంత బాగుంటుందని చెప్పి భార్యతో చట్టా పట్టాలు వేసుకొని విదేశాలకు చెక్కేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ముందు సార్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి వరకే పోవాలనుకున్నాడు, ఏది బయటికి విదేశాలకి. ఇప్పుడు భారతిరెడ్డిని కూడా తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. అది ఒక 18 రోజులు 20 రోజుల్లో ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి బయటికి వెళ్లే ప్రోగ్రాం అన్నట్లు మనకు వినికిడి ఉన్నింది. కానీ ఎప్పుడైతే నిన్న క్లియర్గా ఆ యొక్క ధర్మసింగ్ అని ఆయన చీఫ్ మినిస్టర్కి ఆయన ఏదైతే అవినీతి జరిగిందో దానికి సంబంధించిన పత్రాలని ఇచ్చాడో వీళ్లకు వెన్నులో వణుకు మొదలైపోయింది. సాక్షాత్ మాజీ ప్రభుత్వ అధికారి సార్ ఆయన ధర్మాసింగ్, ఆయన దగ్గర క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్స్ అన్ని ఉన్నాయి భారతిరెడ్డి ఇన్వాల్వ్మెంట్ గురించి. వీళ్ళు బొక్కలోకి పోవడం ఖాయము, ఈ పేరు నానికి బట్టిన గతే నాకు పడుతుంది. పేరు నాని భార్య ఏమైందో చూసాం, వచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చొని పెట్టారు, మాస్క్ వేసుకున్నాం, ఎవరికి మొహం చూపించుకోలేక నా బాధన పడింది. నా వారికి కూడా అదే పరిస్థితి పడతారా స్వామి అని జగన్మోహన్ రెడ్డి ఇప్పటికిప్పుడు వీళ్ళేమో నావెల్ కమాండర్ వీళ్ళతో ఏమో మీటింగులు ఉంటే ఈయన ఈ యొక్క దేశం వదిలిపెట్టి పారిపోయే పరిస్థితిలో ఉన్నారు. ఇంక బాబు గారు ఏం చేయాలా? ఆ కమాండర్తో మీటింగ్ వదులుకోవాలన్నా లేక ఇక్కడికి వచ్చి ఈ అవినీతి పరుల గురించి చూపించాలన్నా? రెండు విషయాలు సార్, ఒకరు ఆ రూటు, ఇంకొక ఆయన ఇంకొక రూటు, అట్లా. ఓకే, ఏదైనా బాబు గారేమో ఈస్టర్న్ నావల్ కమాండర్తో ఈరోజు మీట్ కాబోతున్నారు, సరదాగా తేనేటి విందులో పాల్గొంటున్నారు ఆయన ఆహ్వానం మేరకు. మరో పక్కన జగన్మోహన్ రెడ్డి ఏమో భారత్తో సహా దేశం వదిలి జంపు కొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. సరదాని కాదు, బాబు గారు ఆయనతో మీట్ అవుతున్నా అంటే ఒక 5 నిమిషాలు బాబు గారితో మాట్లాడితే ఈయన ఎంత లోతుగా ఉంటుందో మీకు అర్థం కాని విషయం అది. ఇక్కడ ఏదైతే విశాఖపట్నం దగ్గర ఈ కోస్టల్ ఏరియా ఉన్నదో 972 కిలోమీటర్ల మేర, దీని యొక్క పటిష్టత దాని గురించే చర్చ ఉంటుంది. ఇందాక మనం చెప్పాం సార్, కొన్ని లక్షల టన్నులు ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ అవుతానే ఉంటాయి. ఇక్కడ ఏదైతే పెద్ద పెద్ద కంపెనీలు బయట నుంచి వస్తున్నాయో వీటికి సంబంధించిన పటిష్టత ఇది కూడా వాళ్ళకు బయట కంపెనీస్ ఎవరైతే వస్తారో మనకు వాళ్ళకి చూపించాల్సి వస్తుంది. మా యొక్క సెక్యూరిటీ అని అది ఇది రాయితీలతో పాటు ప్రతిదీ. సో ఇది కూడా మన రాష్ట్ర అభివృద్ధి కోసం బాబు గారు పడే తపనలో అదొక భాగం సార్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలండి.